ఏమండి, నాకు తెలియక అడుగుతాను, పులిహోర కలపడం అంటే ఏంటండి? అది నన్ను అడుగుతావేంటి? రెగ్యులర్ గా పులిహోర కలిపేది ఇంట్లో మీరే. అబ్బా, మేము కలిపే పులిహోర గురించి కాదండి అడిగేది. మరి మీ మగాడు కలిపే పులిహోర గురించి. మేమా? అదేం లేదు. అయినా ఎందుకు వచ్చింది ఆ డౌట్ నీకు? ఏం లేదు, మీ మధ్య ఎక్కడ చూసినా అదిగో చూడరా వాడు పులిహోర కలిపిస్తున్నాడు, అదిగో చూడరా వీడు పులిహోర కలిపిస్తున్నా అంటున్నారండి. అంటే అన్ని నీకేంటట నష్టం? అది కాదండి, అసలు ఆ పులిహోర కలపడం అంటే ఏంటో తెలుసుకుందామని. నాకు తెలీదు. పోనీ నాకు తెలుసున్నది చెప్పమంటారా? చెప్పు, దానికి ఎందుకు అడగడం? మొన్న మీరు పార్కులో ఒక ఆవిడతో ఓ తెగ మాట్లాడేస్తున్నారు. ఆవిడెవరో తెలియకపోయినా బాగా పరిచయం ఉన్నట్టు. అదా, పాపం ఆవిడ చాలా మంచిదోయి. అదే ఏమిటా మంచితనం అని. అది నీకు చెప్పేది కాదులే. ఆహా, పోనీ అది వదిలేండి. 2 వారాల క్రితం డీమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ ఒక ఆవిడ కలిసింది. ఆ మాటకు వస్తే చాలా మంది కలిశారు కదా అక్కడ. నేను చెప్పేది ఒక్క ఆవిడతో. ఓ తెగ నవ్వేసుకుంటూ మాట్లాడిస్తున్నారు. ఒక్కోసారి చేతులు కాళ్ళు కూడా తగిలించేస్తున్నారు. తగిలించానా? ఏమి జరగని శుద్ధ పూసనగా ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. అవునా? అది నేను గమనించలేదనుకోకండి. నువ్వు గమనించినట్టు నేను గమనించలేదు. పైగా పాపం ఆవిడ కూడా గో మొన్నటి ఆవిడ అన్నావు చూడు, ఆవిడలాగే చాలా మంచిదయ్యా. ఏం చూసారో ఆవిడలో మంచిదనం ఆకాశపట్లోనే. ఏమయ్యా, అన్నం ఉడికిందో లేదో మొత్తం అంతా ఉడికే వరకు చూడగా ఒక్క మెతుకు చూస్తే చాలు. అలాగే ఆవిడ మంచితనం ఇట్టే క్షణాల్లో మనం పసిగట్టేయగలిగానయ్యా. పాపం ఈవిడ కూడా ఏదో పాపం చాలా మంచిదిలా ఉంది, కల్లా కపటం తెలియని దానిలా ఉంది. లోకం పోకడ కూడా తెలియనట్టుంది. అవునవును. ఆవిడకి సంబంధించిన విషయంలో జరిగేదాని గురించి ఏమంటారు? అదో పరిచయం, జస్ట్ పరిచయం అంతే అంటాను. ఓహో సరే, అది వదిలేండి. నేను పక్కనే ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ఓ తెగ మాట్లాడేస్తున్నారు. మాట్లాడేనా? ఎవరితో? ఇంకెవరు, నా ఫ్రెండ్తో. ఓహో, మీ ఫ్రెండ్ అనన్య కదూ? అనన్యే. పాపం మంచి అమ్మాయి. మంచిది కాదని ఎవరన్నారు? అదే, ఇంట్లో ఎన్ని సమస్యలున్నా, భర్తతో ఎన్ని గొడవలున్నా, అత్తగారు మావగారితో సంబంధాలు లేకపోయినా పాపం అలాగా ఇంట్లోనే పడి బతికేస్తుంది. అవన్నీ ఆవిడ పర్సనల్, మీకు సంబంధం ఏంటి? అదేంటో, సాటి మనిషి కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే ఏంటమ్మా నీ బాధ, ఏంటమ్మా నీ కష్టం, ఏంటమ్మా నీ సమస్య అని తెలుసుకోవడం కూడా సాటి మనిషిగా తప్ప. అంతదాకా అయితే పర్వాలేదు, ఇంకా అడ్వాన్స్ అయితేనే ప్రమాదం. ఎవరికి? ఇద్దరికి. ఓహో, అయినా ఏమోయ్, నువ్వేదో అనవసరంగా ఊహించేసుకుంటున్నావు. అవునండి, ఒక్కోసారి కళలు నిజమైనట్టుగానే ఊహలు కూడా నిజమైతే ప్రమాదం కదా కదా, అందుకే అంటున్నాను. అయినా నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా ఏంటి? అందుకేగా జాగ్రత్త పడేది. సరేలే, అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నాను? అదే పులిహోర కలపడం అంటే ఏంటి అని అడిగితే నాకేం తెలుసు అని దట్టేసేరుగా. పులిహోర అంటే అన్నం పులిహోర అనుకున్నాను నేను. ఇది అన్న పులిహోర కాదు, బెల్లం పులిహోర. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చెరిపి వేస్తావని మరచిపోతానని. ఏం పాడుతున్నావు? ఏం పాటలు? అదేనండి, సందర్భానికి తగినట్టుగా పాడుతున్నాను. అఘోరించవులే. అయినా ఓ మగాడు ఇంటావిడ అతన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్న ఏదైనా అడిగినప్పుడు అతను నాకు తెలియదు అని అన్నప్పుడు ఆ ఇంటావిడ వదిలేయాలి, అంతేగాని లాగానం పీకానం అన్న పీకుతూ సాగదీసి వాడిని మనోవేదనకి గురి చేసేలాగా, అనుమానాలు రేకెత్తించేలాగా చెయ్యకూడదు. జీవితం అనే బంధం సన్నని దారం అనే నమ్మకంతో బలపడుతుంది.
అది బలపడినప్పుడు దండగా మారి 10 మందికి ఆనందాన్ని ఇస్తుంది. అది మెడలో వేస్తే దేవుణ్ణి చూసి మనం కూడా సంతోషపడేలాంటి అమితమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే కనుక దంతం విడిపోతే, ఆ దారం తెగిపోతే ఇంకక్కడి నుంచి ఏ పువ్వుకు ఆ పువ్వు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తేడాలు నువ్వు తెచ్చి ఎంత అతికిద్దామన్నా ముడేయాలి తప్ప ఆ ముడి సవ్యంగా ఉండదు. పులిహోర కలపడం ఎంత నేర్చుకున్నా మీ ఆడాళ్ళకొచ్చినంతగా మాకు రాదు. నీ మీదొట్టు నమ్మవా? పోని మొన్న కనిపించిన ప్రకృతి మీద ఒట్టు, ఇప్పుడు నమ్మవా? పోని 2 వారాల క్రితం నాకు కనబడి నువ్వుండగానే నా చేతిలో చెయ్యేసి నవ్వుతూ తుళ్ళుతూ హ్యాపీగా మాట్లాడుతున్న ఆవిడ మీద ఒట్టు, అప్పుడు నమ్మవా? ఇంకెవరిని చెప్పి నిన్ను నమ్మించాలయ్యా నాకు అర్థం కావట్లేదు. అక్కడదండి, నాకు మొత్తం అర్థమైంది. ఏమని? మిమ్మల్ని పులిహోర కలపడం అంటే ఏమిటి అని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఇప్పటికైనా నమ్మవు, అది చాలు. అయినా ఇంత మంది మీద ముట్టేస్తేనే గాని నమ్మకపోతే నేనేం చెయ్యాలయ్యా? నా కర్మ తప్ప. ఇదిగో చూడండి, ఎవరో సునీత ఫోన్ చేసింది. సునీత? సునీతే. ఏమిటో విషయం? అదే అడిగితే ఆయనకే చెప్పాలి పర్సనల్ అంది. ఏది ఆ ఫోన్? ఇదిగోండి మీ ఫోన్, మధ్యాహ్నం మర్చిపోయారు కదా. హలో, సునీతేనా మాట్లాడేది? చెప్పండి. ఏంటి పర్సనల్ లోన్ ఇస్తారా? నాకు అక్కర్లేదండి. ఏంటి తక్కువ వడ్డీయా? ఏమండి తక్కువ వడ్డీ అయినా ఎక్కువ వడ్డీ అయినా నేను ఆల్రెడీ 3 లోన్లు ఉన్నాయి నాకు. హౌసింగ్ లోన్ 2, పర్సనల్ లోన్ 1. ఇంకేం తీసుకోమంటారు? నాకు వద్దండి. అబ్బా వద్దని చెప్పానా? మధ్యాహ్నం ఫోన్ చేసింది మీరేనా? అవును, మా ఆవిడ అడిగితే అబ్బాయి మీకు చెప్పే విషయం కాదండి పర్సనల్ లోన్ లాక అసలు దిక్కుమాల లోన్ కోసం నువ్వు అడుగుతూ ఇంట్లో గొడవలు పెట్టడం కోసం ఫోన్ చేసేది. పెట్టే ముందు పర్సనల్ అంటే ఏదో అనుకున్నా, పర్సనల్ లోన్ కోసమా? లేకపోతే ఉన్న హౌసింగ్ లోన్ ఒకటి కట్టలేక దాన్ని అడ్జస్ట్ చేయలేక చచ్చిపోతున్నాను ఇంట్లో. మళ్ళీ పైగా పర్సనల్ లోన్లు, లేకపోతే ఇంకో లోను, టాపప్ లోన్లు, ఇవన్నీ ఎక్కడ భరిస్తానయ్యా నేను? అర్థం చేసుకోవాలి. ఊరికి అనుమానం పెనుబోతులాగా మీ ఆడవాళ్ళ చూసారు, చంపుకు తినేస్తారు మగాళ్ళని, ప్రశాంతంగా ఉండనివ్వరు. వాడి బుర్ర వేవరింగ్ తోటి అసలే ఎన్నో సమస్యలతో సతమతమైపోయి ఇంట బయట కష్టపడిపోయి ఉండేటువంటి మా మగ వాళ్ళందరినీ కూడా మీ అనుమానాలతో మరింత కృషించి నశించిపోయేలా చేస్తున్నారు. అది ఆ పాపం ఊరికే పోదు, మీకు చుట్టుకుంటుంది. ఎప్పుడైనా మళ్ళీ ఆ పార్కులో అది కలిసింది, లేకపోతే టీవీ నగర్లో అది కలిసింది, డిమార్ట్లో ఇది మాట్లాడింది అని పిచ్చి మాటలు మాట్లాడేవంటే అనుమానం చూపిస్తున్నట్టుగా నేను మాత్రం ఊరుకోను. కాబట్టా ఇంతకీ పులిహోర కలపడం అంటే అది కాదన్నమాట.